Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే సొరకాయ అప్పాలు లేదా సొరకాయ గారెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ఎలాంటి పిండి నానబెట్టకుండా నిమిషాల్లో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా 1 కప్ వరకు సొరకాయ తురుము తీసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు వరిపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం. మీరు కారంకి బదులు పచ్చిమిర్చి అన్న యాడ్ చేసుకోవచ్చు. గంట ముందు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్టు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదండి, నీళ్ళేమీ అవసరం లేదు. పిండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఈ టైంలో వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఏదైనా ఒక కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని మీడియం థిక్నెస్లో ఇలా ఒత్తుకుని అప్పాల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోకి కడాయి సైజుని బట్టి, అందులో వేసిన ఆయిల్ని బట్టి ఆయిల్కి పట్టేట్టుగా అప్పాలను వేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒకవైపు కాలేక నిదానంగా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండితో కూడా ఇలా అప్పాల్లా చేసుకుని ఈవెన్గా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన టేస్టీ అండ్ క్రిస్పీ సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.